హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకు ముందు వీడియోలో ఏ లైన్ కట్ కుర్తీ అంబ్రెల్లా కట్ కుర్తీకి ఎంత గేర్ వస్తుందో అంతే గేర్ వచ్చే విధంగా మనం ఏ లైన్ కట్ కుర్తీని ఏ విధంగా కట్ చేయాలో ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకున్నాను. ఇక్కడ మనకి కటింగ్ అనేది ఇచ్చాం కదా, నడుం భాగం దగ్గర అక్కడ నుంచి మనము ఈ సైడ్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, అంటే మీకు కటింగ్ వీడియో కనుక మిస్ అయినట్లయితే కనుక పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ మనకి ఈ సైడ్ ప్యానల్స్ ఉన్నాయి కదా, అంటే ఖాళీస్ ఉన్నాయి కదా, వీటిని నడుము భాగం నుండి జాయింట్ అనేది చేసుకోవాలి. మనకి కన్ఫ్యూజ్ అనేది కాకుండా నడుం భాగం దగ్గర చిన్న కటింగ్ అనేది పెట్టాను. ఒకటి పై భాగానికి ఒకటి కింది భాగానికి అన్నమాట. అంటే ఇలా డబుల్ ఫోల్డ్ వేస్తే ఒకటి పై భాగానికి ఒకటి కింది భాగానికి, చూడండి ఇలా ఈ విధంగా అన్నమాట. ఇక్కడ మనం సీదా వైపు వేసుకోవాలి. ఉల్టా సీదాలు సరి చూసుకోండి. కరెక్ట్గా ఈ నడుము భాగం నుంచి ఇక్కడ చిన్న కటింగ్ అనేది ఇచ్చాను, చూసారా? ఇలా మనకి ఏంటంటే తక్కువ భాగము పైకి రావాలి, గేర్ ఎక్కువ ఉన్నది కిందికి రావాలన్నమాట. ఇలా కరెక్ట్గా సీదా వైపు చూసుకొని కరెక్ట్గా ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. చూడండి, ఈ విధంగా కరెక్ట్గా చూసుకోండి. కింద రెండు సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి. ఒకవేళ సమానంగా రాకపోయినట్లయితే పూర్తిగా కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన వాటిని కట్ చేసుకొని లెవెల్ అనేది చేసుకోవచ్చు, ఏమీ కాదు. మీరు కావాలంటే దీన్ని మళ్ళీ డబల్ కుట్టు కూడా వేసుకోవచ్చు, అంతేగాని దీనిపైన మాత్రం కుట్టు అయితే వేయొద్దు, నీట్గా ఉండదు. ఇక మీకు కరెక్ట్గా అంటే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావడానికి దీనిపైన ఒకసారి ఐరన్ అనేది చేయండి, సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున చూడండి, ఈ విధంగా అని ఫస్ట్ డబుల్ ఫోల్డ్ వేస్తాను కదా, ఒకటి పైకి ఒకటి కిందికి అని చెప్పేసి. ఇప్పుడు ఇది రెండో వైపు అన్నమాట. ఇప్పుడు కాలిస్ భాగం అనేది అంటే ప్యానెల్ భాగం అనేది కింది వైపు వస్తుంది. చూడండి, ఇలా సీదా వైపు చూసారా? ఇలా ఇక్కడ నేను చిన్న కటింగ్ అనేది ఇచ్చాను కదా, ఇక్కడ నుంచి ఇలా చూసుకొని కరెక్ట్గా రెండు సీదా భాగాలు ఒకే వైపు ఉండే విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్ట అనేది వేసుకోవాలి. అంటే ఇలా వేయడం వల్ల మనకి ఏ లైన్ కట్ కుర్తీకి కూడా మనకి అంబ్రెల్లా కట్ కుర్తీకి ఎంత గేర్ వస్తుందో దీనికి కూడా అంతే వస్తుందన్నమాట. ఇలా ఎలాగో మనకి క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది కదా కటింగ్లో, సేమ్ దాన్ని మనం తిప్పి వేసుకుంటే ఫుల్ గేర్ అనేది వస్తుంది. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఇలా డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్కి వేసాను కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి వేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడ ఒక జాయింట్ అనేది వేసాను, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అనేది వేసాను. ఇలా ఫ్రంట్ పార్ట్కి వేసాను. సేమ్ ఇదే విధంగా మనం ఏంటంటే బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఖర్చులలో పోతుంది ఇలా కుట్టినప్పుడు. సేమ్ ఇదే విధంగా నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ భాగానికి కూడా వేసాను. ఇలా రెండింటికి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు నెక్ భాగాన్ని కట్ చేయలేదు కదా, ఇక్కడ బక్రం క్లాత్తో నెక్ భాగాన్ని వేస్తున్నాను. ఇది వచ్చేసి బక్రం లేదా క్యాన్వాస్ అంటారు. దీనిలా డబుల్ ఫోల్డ్ వేసుకొని నెక్ వెడల్పు 3 ఇంచులు, నెక్ డీప్ వచ్చేసి మీరు 6 నుంచి 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ 6 ఇంచులని తీసుకుంటున్నాను. ఇలా చూసుకొని దీని ఒక పక్క భాగాన అంటే సపోర్ట్కి ఒక 1 ఇంచు లెవెల్ ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి పై భాగాన. ఇక్కడ మీరు ఏ షేప్ కావాలనుకుంటున్నారో ఆ షేప్ అనేది డ్రా చేసుకోండి, కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా. ఇక్కడ 1/4 ఇంచు లోపలికి వచ్చి ఆ తర్వాత 1/4 ఇంచు బయటకు వచ్చానమాట. ఇలా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా కట్ చేస్తాను. మీరు కావాలంటే వేరే షేప్ కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి నెక్ వెడల్పు ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మనము ఫ్రంట్ నెక్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, తర్వాత ఇక్కడ మనము బ్యాక్ నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. దీన్ని కూడా క్యాన్వాస్ క్లాత్ తీసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. నెక్ వెడల్పు 3 ఇంచులు. ఇక నెక్ డీప్ అనేది మీరు 10 ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు, 6 నుంచి 10 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక 9 ఇంచులు తీసుకున్నాను, అంటే డీప్ అనేది తీసుకున్నాను. మీరు వద్దు అనుకున్నట్లయితే నార్మల్గా 6 లేదా 7 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇక నెక్ అనేది రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఇలా
ఇలా విధంగా కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి నెక్ భాగాన్ని వేయడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. మనకి కటింగ్లో క్లాత్ అనేది మిగిలింది కదా, ఆ క్లాత్ అనేది తీసుకోవాలి. క్లాత్ తీసుకొని మనకి క్యాన్వాస్కి ఒకవైపు జిగురు అనేది ఉంటుందన్నమాట, అంటే గమ్ అనేది ఉంటుంది. అది క్లాత్ వైపు ఉండే విధంగా చూసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను. ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని మనకి ఇక్కడ గమ్ అనేది ఒకవైపు ఉంటుందని చెప్పాను కదా, అది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. చూసుకొని దీనిపైన ఐరన్ చేయాలి. ఐరన్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే బక్రం అనేది క్లాత్ భాగానికి స్టిక్ అవుతుంది. స్టిక్ అయిన తర్వాత చుట్టూ మనకి పట్టీ పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవసరమవుతుందో చూసుకొని మిగతా భాగాన్ని కట్ చేసుకొని పట్టీ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ చూడండి, చుట్టూ అంటే 3 వైపులా పట్టీ అనేది పెట్టాను, పై భాగాన కాకుండా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ భాగాన్ని ఏ విధంగా వేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి, సెంటర్ పాయింట్ కూడా మార్కింగ్ అనేది పెట్టాను. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ తీసుకొని దీనికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకొని రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే మనకి నెక్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఉండడానికి అనమాట. ఇలా మధ్యలో రఫ్గా కుట్టు వేసుకున్న తర్వాత మనం నెక్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా అంటే క్యాన్వాస్ యొక్క అంటే బక్రం యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు అనేది వేసుకోవాలి. అయితే మనం మధ్యలో రఫ్గా కుట్టు వేసుకున్నాం కదా, అది పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుందన్నమాట. చూడండి, మనం ఏ షేప్లో కట్ చేసుకున్నామో అదే షేప్లో కరెక్ట్గా బక్రం యొక్క ఎడ్జ్ భాగాన కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక 1/2 ఇంచు లేదా ఒక 1/4 ఇంచు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరగడానికి నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. దీనివల్ల మనం ఏ షేప్ అయితే పెట్టామో ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని ఇలా బయట వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఎందుకు అంటే కరెక్ట్గా లోపల వైపుకి ఫోల్డింగ్ అవుతుంది అనమాట. అంటే ఎంత మేర మనం కుట్టు వేసామో అంటే ఎక్స్ట్రా పీస్ వేసామో అది కరెక్ట్గా లోపల వైపుకి ఫోల్డింగ్ అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ని అంటే క్యాన్వాస్ భాగాన్ని ఇలా విధంగా లోపల వైపు ఫోల్డింగ్ చేసుకొని దీని యొక్క పై భాగాన కుట్టు అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా చాలా సింపుల్గా నెక్ భాగాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఉల్టా వైపు మనకి రెండో వైపున హెమ్మింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే నార్మల్గా పైపింగ్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఇలా ఈ విధంగా నెక్ భాగాన్ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ భాగానికి నెక్ భాగాన్ని ఏ విధంగా వేసామో సేమ్ అదే విధంగా బ్యాక్ భాగానికి కూడా నెక్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ కూడా నెక్ భాగాన్ని వేసిన తర్వాత ఇప్పుడు వీటి రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక మీకు కరెక్ట్గా వస్తాయి షోల్డర్ భాగాలు. మీకేమైనా కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కనుక ఇటు ఈ చంక భాగం వైపు అంటే రెండో వైపు అన్నమాట, నెక్ భాగం వైపు కాకుండా రెండో వైపు కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. నాకైతే రెండు ఈక్వల్గా వచ్చాయి. ఇలా మనము షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ చూడండి, వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు జాయింట్ పడుతుందని చెప్పాను కదా కట్ చేసేటప్పుడు. వీటిని జాయింట్ ఏ విధంగా వేసుకోవాలంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. హ్యాండ్కి రెండు వైపులా జాయింట్ అనేది పడుతుంది. ఇక్కడ మీకు ఒక హ్యాండ్ భాగాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇలా డబల్ ఫోల్డ్ వేసాను. ఒకటి పైవైపు వస్తుంది జాయింట్ అనేది, ఒకదానికి కిందికి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైవైపు వచ్చింది కదా జాయింట్ అనేది, ఇప్పుడు కింది వైపు వస్తుంది అనమాట. ఈ విధంగా మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకటి పైకి వస్తే జాయింట్, ఒకటి కిందికి వస్తుంది. ఉల్టా సీదాలు మాత్రం సరి చూసుకోవాలి. ఇలా సీదాకి సీదా వైపు కుట్టు వేసుకొని పళ్ళ పక్క వైపు అనుకొని దాని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండు హ్యాండ్ భాగానికి కూడా ఇదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా రెండు హ్యాండ్స్ భాగానికి ఇలా నేను జాయింట్ అనేది వేసాను. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా, వాటిని మనం కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. మనం ఇక్కడ మనం మార్కింగ్ పెట్టాం కదా, కట్ చేసేటప్పుడు మనం ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. అక్కడ జాయింట్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. ఇప్పుడు దాన్ని లెవెల్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మన హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 లేయర్స్ తీసుకొని ఇలా 1 ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఈజీగా ఏర్పడడానికి ఇలా చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ చివర చిన్నగా పట్టి పెట్టుకుంటే సరిపోతుంది.
ఇక్కడ చూడండి షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి హ్యాండ్ యొక్క సెంటర్ భాగం ఇలా చూసుకోవాలన్నమాట. చూసుకుంటే హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది, అంటే ఎక్కువ తక్కువ కాకుండా వస్తుంది. మీరు ఒక చివరి నుంచి స్టార్ట్ చేస్తే మీకు ఎక్కువ రావచ్చు లేదా తక్కువ రావచ్చు, కాకపోతే సెంటర్ భాగం నుండి జాయింట్ చేయడం వల్ల రెండు వైపులా ఈక్వల్గా వస్తుంది అనమాట. ఇలా మనము రెండు వైపులా హ్యాండ్ భాగాలను వేసుకున్న తర్వాత ఇటు ఉల్టా సైడ్ తిప్పుకొని వీటి యొక్క సైడ్ భాగాలను కలుపుకోవాలన్నమాట. కలుపుకొని క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇక్కడ పిన్స్ అని పెట్టాను చూడండి. ఈ విధంగా మనం కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మన నడుము భాగం దగ్గరికి వచ్చాక కిందికి వెళ్ళిపోవాలన్నమాట. జస్ట్ ఇక్కడ ఖర్చు మాత్రమే జస్ట్ ఒక 1 ఇంచ్ ఉండే విధంగా నేను కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా అనమాట. ఇలా కింది వరకు కుట్టుకుంటూ వెళ్ళాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. అదేవిధంగా మీకు కనుక వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల మనకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఈ టిప్ అయితే కొత్త వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, మీకు కింద రెండు ఒకవేళ ఈక్వల్గా రాకపోయినట్లయితే పూర్తిగా కుట్టిన తర్వాత లెవెల్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా జాయింట్ అని చేసుకొని ఎక్స్ట్రా కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కింది భాగాన మీరు కావాలంటే పట్టి భాగం పెట్టుకోవచ్చు లేదా పీకో కూడా చేసుకోవచ్చు. పూర్తిగా కుట్టిన తర్వాత ఏ లైన్ కట్ కుర్తీ అనేది ఈ విధంగా కనపడుతుంది. ఇలా చాలా సింపుల్గా అంబ్రెల్లా గేర్ వచ్చే విధంగా ఏ లైన్ కుర్తీని కట్ చేసి కుట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.